అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదానికి కారణం ఇంజన్లు ఆగిపోవడమేనని, ఇందులో కుట్రకోణం ఏదీ లేదని తెలుస్తోంది. సకాలంలో 2 ఇంజిన్లు పనిచేయకపోవడంతోనే విమానం కూలిపోయింది అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తులకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ 17 పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12న విమానం ప్రమాదం జరిగితే సరిగ్గా నెల రోజులకు ఏఏఐబీ రిపోర్టు సమర్పించింది. ఘటన జరగడానికి ముందు ఏమైంది, ఇంజిన్ స్వభావం ఎలా ఉంది, వాతావరణ పరిస్థితులు, ఇలా అనేక అంశాల్ని లోతుగా పరీక్షించి ఈ నివేదికను రూపొందించింది ఏఏఐబీ. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో 2 ఇంజన్లు పనిచేయడం మానేశాయి. ఎందుకు ఫ్యూయల్ కటాఫ్ చేశామని ఒక పైలట్ అడగగానే, నేను కటాఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పాడు. కాక్పిట్ ఆడియో రికార్డుల్లో ఈ వాయిస్ ఉంది. ఇంజన్లు పవర్ను కోల్పోగానే ఆటోమేటిక్గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ ఉంది. ఎందుకు ఫ్యూయల్ కటాఫ్ చేశామని ఒక పైలట్ అడగగానే, నేను కటాఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పాడు. కాక్పిట్ ఆడియో రికార్డుల్లో ఈ వాయిస్ ఉంది. ఇంజిన్లో పవర్ను కోల్పోగానే ఆటోమేటిక్గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బైన్ కనెక్ట్ అయింది. దీనికి సంబంధించిన ఫుటేజ్ కూడా ఏఏఐబీ దగ్గర ఉంది. వెంటనే ఇంజిన్లను రీస్టార్ట్ చేయడానికి పైలట్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంజిన్ 1 రికవర్ అయినా ఇంజిన్ 2 మొరాయించడంతో 32 సెకండ్లోనే విమానం కూలిపోయింది. విమానంలో ఫ్యూయల్ క్లీన్ గానే ఉందని, ఎటువంటి కలుషిత పదార్థాలు లేవని రీఫ్యూయలింగ్ అథారిటీస్ ద్వారా తేలింది. సమీపంలో ఏదైనా పక్షి ఎగిరినా దాఖలా లేదు. పైగా ఆకాశం క్లియర్ గా ఉంది. వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవు. రెక్కలు, గేర్ల ఏర్పాటు కూడా సురక్షితమైన టేకాఫ్ కి అనువుగానే ఉన్నాయి. విమానంలో మోతాదుకు మించిన బరువులు కూడా ఏమీ లేవు. పైలట్లు ఇద్దరు మంచి అనుభవజ్ఞులు. ప్రయాణ సమయానికి ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఏఏఐబీ చెబుతోంది. కుట్రకోణానికి సంబంధించిన ఆధారం ఏదీ లభించలేదని కూడా తేల్చేసింది ఏఏఐబీ రిపోర్ట్. నివేదికపై స్పందించిన ఎయిర్ ఇండియా ప్రస్తుతానికి ఏమీ చెప్పలేమని, పూర్తి స్థాయి దర్యాప్తు దాకా ఆగాల్సిందేనని చెబుతోంది.